దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో దద్దరిల్లుతూనే ఉంది. ఇరాన్ తాజాగా గల్ఫ్లోని అమెరికా బేస్లు ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్త దాడులు కొనసాగించగా ఇస్ఫహాన్ నగరం పేలులతో మారుమోగిపోయింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో 14 మధ్యప్రాచ్య దేశాలను ఖాళీ చేయాలని అమెరికన్లను ట్రంప్ సర్కార్ ఆదేశించింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC 51వ విడత దాడులను చేసినట్లు ప్రకటించింది. సౌదీలో అల్ ఖర్జ్ బేస్, UAEలోని అల్ దఫ్రా, ఫుజైరా, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న అమెరికన్ బ్యాంకుల శాఖలపై కూడా దాడులు విస్తరిస్తామని IRGC హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ పారిశ్రామిక కేంద్రాలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించిన ఇరాన్, అమెరికా తన పరిశ్రమలను మధ్యప్రాచ్యం నుంచి ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. మధ్యప్రాచ్యం సురక్షితంగా ఉండాలంటే అమెరికా ఇక్కడ ఉండకూడదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఎక్స్లో పోస్టు చేశారు.